హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే దుల్కర్ సల్మాన్ గారి సినిమా కాంతా చూడడం జరిగింది. సో ఆ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ డెఫినెట్ కావాలి. చాలా మంది షార్ట్స్ చూస్తున్నారు, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఈగో క్లాషెస్ బిట్వీన్ టూ ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీస్. సో ఫస్ట్ బిగినింగ్ షార్ట్స్ వచ్చేసేసి చాలా వరకు డాక్యుమెంటరీ టైప్ షార్ట్స్ లాగా నడుస్తుంటుంది, స్లోగా నడుస్తుంటుంది. బట్ స్టిల్ ఆ మూవీ మేకింగ్లో ఉన్నటువంటి స్పెషల్ కొన్ని సీన్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ షార్ట్ మేకింగ్ కానీ, కొన్ని వైట్ షార్ట్స్ పడతాయి. ఎక్సలెంట్ షార్ట్స్ భలే ఉంటాయి చూసేకి. అండ్ బీజిఎం ఆల్మోస్ట్ ప్రతి సీన్కి రిలవెంట్ బీజిఎం సినిమాని ఎత్తుతూ, అంటే ఆ సినిమా మూడ్ని ఎలివేట్ చేస్తూ నడుస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సో ఫస్ట్ హాఫ్ ఆ క్యారెక్టర్స్ మధ్యలో క్లాషెస్, అలాగే హీరోకి మధ్యలో ఒక చిన్న లవ్ స్టోరీ టైప్, సాఫ్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ టైప్. అంటే ఈవెన్ దో మూవీ స్లోగా నడుస్తున్నా కానీ నా వరకు ఓకే. అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 బ్యూటిఫుల్ యాక్టింగ్ సీన్స్ పడతాయి. దుల్కర్ సల్మాన్ గారికి వచ్చేసేసి ఒక 2-3 ఒక మిర్రర్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన యాక్టింగ్ చేస్తా కొన్ని సీన్, ఒక 2-3 సీన్లు పడతాయి. అలాగే భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఉత్తరఖండ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన డైరెక్టర్ రోల్లో చాలా బాగా చేశారు ఆయన కూడా. సో ఆయన యాక్టింగ్ కూడా, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్యలో డ్రామా ఏదైతే ఉందో అది చాలా బాగా ఎలివేట్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. చేసి ఒక డీసెంట్ ట్విస్ట్ తోటి ఎండ్ అవుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మిస్టరీ, ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, ఒక మర్డరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రేంజ్ లో నడుస్తుంది. సో అక్కడ రానా గారు ఆయన క్యారెక్టర్ తోటి ఇంట్రొడ్యూస్ అవుతారు. సో వచ్చేసి కంప్లీట్ గా ఇంకా మూవీ ఇంటరాగేషన్ సీన్ నడుస్తుంది. సో దిస్ ఈస్ వేర్ ఐ హ్యావ్ ద మేజర్ కంప్లైంట్స్. సినిమా సెకండ్ హాఫ్ కి ఓకే, ఎవరు అంటే ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటుంది, కానీ ఆ తెలుసుకోవాలని అనుకునే ఫీలింగ్ ని కంప్లీట్ గా వీళ్ళు ఆ వెరీ స్లో నెరేటివ్, అంటే వెరీ స్లో ఇంటరాగేటివ్ సీన్స్ తోటి కంప్లీట్ గా ఇంట్రెస్ట్ పోయేలాగా చేస్తున్నారు సెకండ్ హాఫ్ వచ్చేసేపటికి. పార్ట్ లో యాక్చువల్ గా డీసెంట్ ట్విస్ట్ అండ్ ఆ మూవీ కంటెంట్ కి ఆ క్లైమాక్స్ ని కనెక్ట్ చేసే విధంగా రాసుకున్నారు. బట్ కాకపోతే ఆ క్లైమాక్స్ వచ్చేపాటికి ఆడియన్స్ ఆల్మోస్ట్ ఆ పాటికే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్, అట్లీస్ట్ నా వరకు నా ఇంట్రెస్ట్ పోయే సీన్ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇంటరాగేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ కి ఈ క్లైమాక్స్ కి కనెక్షన్ సరిగ్గా కుదరలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ ఫిలిం. అట్ ది సేమ్ టైం ఫుల్ అంటే చాలా ల్యాగ్ ఉంటుంది. నార్మల్ ఆడియన్స్ కి డాక్యుమెంటరీ స్టైల్ ఇది అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అంటే మూవీ నాకు నచ్చిందా లేదా అంటే పెద్ద ఏం లేదు, బిలో యావరేజ్ టైప్ అనిపించింది నాకైతే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మూవీ. సో ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసినాము. అగైన్ చాలా మంది చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.